పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. చేరువచ్చిన దేవుని ప్రజలని మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకునండి. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిచర్యలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా చాలండి. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, యోహాను శిష్యులు పరిచర్యలు తరచుగా ఉపవాసం ఉండేవారంట. తరచుగా ఉపవాసము ఉండేవారంట. మరి నీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండట్లేదు అని యేసు ప్రభు వారిని అడుగుచున్నారు. యోహాను శిష్యులైతే తరచుగా ఉపవాసములు ఉంటున్నారు. మరి నీ శిష్యులైతే మరి ఉపవాసములే ఉండలేదు, దీనికి హేతు ఏమిటి, ఏం చెప్తావు నీవు అని అడిగారు. నువ్వేం చెబుతావు? మరి ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండట్లేదు కదా. సరే, ఆయన ఏం చెప్తాడు అనేది మనం పక్కన పెడితే, తరచుగా ఉపవాసాలు ఉండటం మంచిది. ఏంటి? తరచుగా ఉపవాసములు ఉండటము మంచిది. ఆ దినాల్లో యోహాను శిష్యుల గురించి ఎలాగైతే చెప్పుకుంటున్నారో, ఈ దినాల్లో కూడా వాళ్ళేంటి పద్దాకల, వీరేంటి పద్దాకల, ఈ సంఘస్థులేంటి పద్దాకల ఉపవాస ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారేంటి? మరి మిగతా సంఘాల వారు, మిగతా సేవకులు కనబడాలా లేదా? యోహాను శిష్యులు, యోహాను తరచుగా ఉపవాసాలు ఉంటున్నారంట. పిల్లలారా, ఈ దినాన్ని బట్టి మనం కూడా వాక్యములో రాయబడినట్లుగా తరచుగా ఉపవాసాలు ఉంటూ ఉండాలి. అమ్మా, తరచుగా ఉపవాసాలు ఉంటూ ఉండాలి. ఉపవాసము అనేటువంటిది దేవునితో సహవాసం చేయుట. ఏంటి? ఉపవాసము ఉండుట వలన దేవునితో మనకేం ఏర్పడుతుంది? సహవాసం ఏర్పడుతుంది. ఉపవాసము అనేటువంటిది చాలా అవసరము. ఉపవాసం ఉండరు, ఉపవాసము చేయరు, ఉపవాసాన్ని తమ శరీరాలకి అలవర్చుకోరు, ఉపవాసం ఉండరు చాలా మంది. కానీ యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారంట. వారు తరచుగా ఉపవాసం ఉంటున్నట్లుగా ఎలాగైతే గుర్తించబడ్డారో, ఎలాగైతే చెప్పబడుతున్నాయో లేఖనములో, నేటి సమాజముగా మనము సంఘము
తరచుగా ఏముండాలి? ఉపవాసాలు ఉండాలి. వ్యక్తిగతంగా కూడా నువ్వు తరచుగా ఉపవాసాలు ఉండాలి. సంఘములో కూడా తరచుగా ఉపవాసాలు జరుగుతూ ఉండాలి. సంఘములో ఉపవాసాలు జరుగుతున్నాయి అంటే ఎంత ధన్యత తెలుసండి. సంఘములో ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే ఎంత భాగ్యమో తెలుసా? మరి మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉపవాసం ఉండడం ద్వారా దేవునితో సహవాసం ఏర్పరచుకున్నట్టు, ఉపవాసం ఉండడం ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉన్నట్టు యోబు గ్రంథములో రాస్తాడు. 21వ అధ్యాయములో 22వ వచనములో యోబు గ్రంథము 21వ అధ్యాయము చూడండి. 22వ అధ్యాయం 21వ వచనం ఉంటా. ఏ అధ్యాయము? 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగుననే మీకు. అదండి, ఉపవాసము ద్వారా ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వారి జీవితాల్లోనికి వచ్చేది ఏం తెలుసా? వారి కుటుంబాల్లోనికి వచ్చేది ఏం తెలుసా? సమాధానం దొరుకుతుంది. ఆయన బలిపీఠం యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఉపవాసముండడం ద్వారా, ఆయనతో సహవాసము చేయడం ద్వారా మీకు కలిగేది ఏమిటంటే సమాధానము కలుగుతున్నది. మీకు దొరికేది ఏమిటంటే మేలు కలుగుతున్నది. చాలా మంది ఈ సహవాసాన్ని కోరుకోరు. ఏ సహవాసాన్ని? ఉపవాసముతో కూడిన సహవాసాన్ని కోరుకోరు. మామూలుగా కూటాలు జరుగుతుంది చూడండి, ఉజ్జీవ కూటాలని, ఏమండి ఉజ్జీవ కూటాలని, సువార్త సభలని, భోజనాలు జరుగుతాయి. అక్కడ భోజనాలు పెడతారు. 2 పూట్ల భోజనాలు ఉంటాయి, 2 పూట్ల టిఫిన్లు ఉంటాయి. ఏమండి అన్న కోటాలకి జనం ఎట్లుంటారంటే దిట్టంగా ఉంటారన్నమాట. విన్నారండి? ఆ కోటాలకి, ఆ సభలకి జనాలు బాగా వస్తారు. ఆ సంఘానికి బాగా వస్తారు జనం. మీకు అర్థమైందా? మనం కూడా ఒకవేళ కనుక ఇవి భూకోటాలుగా మారితే జనాలు ఇళ్ళలో ఉంటారా? వెరైటీలు, 4 వెరైటీలు 3 వెరైటీలు ఉంటాయి. చక్కగా మంచి సాంబార్ ఉంటుంది, చక్కగా మంచి చికెన్తో ఉంటుంది, మంచిగా ఇంకా ఇతర ఉంటే అని చెప్పేసి చక్కగా ఏంటో కాసేపు కూర్చుంటే అయిపోయింది, కాసేపు కూర్చుంటే చక్కగా అయిపోయిన తర్వాత చక్కగా భోజనం పెడతారు. కొంతమంది భోజనం ప్రియులు ఉంటారండి, ఉపవాసం ప్రియులు ఉండరు. ఉపవాసం అంటే ఇష్టపడేవారు ఉండరు. ఉపవాసము ద్వారా దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోరు. ఉపవాసము ద్వారా తమ శరీరాన్ని నలగగొట్టుకోరు. ఉపవాసము ద్వారా దేవునితో ఏకీభవించి ఆయనతో సాన్నిధ్యం గడపడానికి రారు. కొద్ది మంది వస్తారండి ఉపవాస ప్రార్థనకి. ఏమండి, ఎంతమంది వస్తారు? కొద్ది మంది వస్తారండి ఉపవాస ప్రార్థనకి. ఎక్కడైనా ఏ సంఘంలో పెట్టినా, ఎవరు పెట్టినా సరే కొద్ది మంది వస్తారు, అందరు రారు. అదే మామూలు పూటలు, మామూలు సభలు 2 పూట్ల టిఫిన్, 2 పూట్ల భోజనాలు, 3 పూట్ల పెట్టే ఉన్నాయంటే అమ్మగా మందిరం అంతా నిండిపోయిందండి, సంఘం అంతా వచ్చి కూర్చుంది. ఇంకా కానీ సంఘమా, ఉపవాస కూడికలకు మీరు ప్రియమైన వారిగా ఉండాలి. ఉపవాస కూటాల్లో, ఉపవాస ఆ యొక్క సహవాసములో మీరు పాల్గొనేవారిగా ఉండాలి. యోహాను శిష్యులంట ఉపవాసము తరచుగా చేసేవారంట. నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు వ్యక్తిగతం కూడా ఉపవాసం నేర్చుకోవాలి. నేను పెట్టేటువంటి సంఘ కూడికల్లో సంఘ ఉపవాసాలే కాకుండా నువ్వుగా కూడా ఏం చేసుకోవాలి? ఉపవాసం ఉండాలమ్మా. 2 రోజులను 3 రోజులను ఇస్తే 3 రోజులు ఉపవాసం ప్రకటించుకోవాలా? తన జాతి కోసం
నీ కుటుంబం కోసం నువ్వు కూడా ప్రకటించుకోవాలా, నీ జాతి కోసం నువ్వు కూడా ప్రకటించుకోవాలా. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు తెలుసా, సీనాయి పర్వతం మీద. తెలుసా మీకు? ఏం మరి వినపడిందా అంటే అడిగితే అడుక్కుంటాడు, కడుక్కుంటే ఎప్పుడు చెప్పాను. మరేంది ఇంతమందిలో మరి 3 మీరు ఉంది, మీ స్వరం నాకు తెలీదా? మోషే 40 దినాలు ఉన్నాడు. ఆ పలకలు పగలగొడిన తర్వాత మరలా దేవుడు వచ్చి మరలా మోషేని సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు. మరలా ఎన్ని దినాలు? మరలా 40 దినాలు. 40 ఎన్ని దినాలు? 80. పగలు రాత్రి అక్కడే ఉన్నాడు. 21 దినాలు దానియేలు ఉపవాసం ఉన్నాడు, స్నానాభిషేకాలు లేకుండా, రొట్టె మాంసం లేకుండా. ఉపవాసము తరచుగా యేసు ప్రభువారు వాడు ఎన్ని దినాలు ఉన్నాడు తెలుసుగా? 40 దినాలు ఉన్నాడు ఉపవాసం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉపవాసాలు ఉన్నారండి. భక్తులారా, మీరు కూడా ఉపవాసాలు తరచుగా ఉండండి అమ్మా. వ్యక్తిగత ఉపవాసాలు ఉండండి. మీ కుటుంబ సమస్యల బట్టి, శోధనలు బట్టి, మీరు జయించలేని వాటిని బట్టి, చీకటి శక్తులు సాతాను శక్తులతో పీడించబడుతున్నప్పుడు, కుటుంబాల్లో కలవరాలు ఉన్నప్పుడు, బాధలు సమస్యలు ఉన్నప్పుడు, ఏవో విషయాల మీద మీరు టెన్షన్ పడుతూ కలవరపడుతున్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో మీరు వెంటనే ఏం చేయాలో తెలుసుగా? ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి, మీకు మీరుగా ప్రకటించుకోవాలి. లేదు దైవజనుడికి వచ్చి దైవజనుడు ఒక 3 రోజులు ఉందామనుకున్నాను, ప్రార్థన చేయని ఉండగల శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇవ్వనట్టుగా, నాకు ఎటువంటి ఆటంకాలు అవరోధాలు కలుగున్నట్లుగా, ఆ ఉపవాస ప్రార్థనలో నేను విజయము సాధించినట్టుగా, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కార్యము చేయట్టుగా మీరు కూడా కాస్త ప్రార్థించండి. నాకు ఒక మాట చెప్పినప్పుడు నేను కూడా ఏం చేస్తూ ఉంటాను, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అది సంఘములకు ఉండాల్సినటువంటిది. రెండోది, దైవజనుడు అప్పుడప్పుడు సంఘములో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ఆ ఉపవాస సహవాసానికి నువ్వు రావాలి. ఆ ఉపవాసాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవాలి, ఇష్టంగా ఎంచుకోవాలి, ఇష్టపడాలి, ఉపవాసం ఉండాలి అని కోరుకోవాలి. నీకు నువ్వుగా ఉపవాసములోనికి రావాలి. ఎస్తేరు గ్రంథంలో రాశాడు, మీరు చదివితే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైను ఎస్తేరు నిర్ణయించారంట యూదులకు ఉపవాసాన్ని. ఎవరు నిర్ణయించారు? మొర్దెకైను ఎస్తేరు నిర్ణయించారట. నిర్ణయించింది ఎవరు? మాట్లాడట్లేదు చూసారు. నిర్ణయించిందేమో మొర్దెకైను ఎస్తేరు. అది యూదులందరూ బాధ్యతగా ఎంచుకున్నారంట. ఏంటి? యూదులందరూ బాధ్యతగా ఎంచుకున్నారంట. యూదులందరూ కూడా ఒప్పుకున్నారంట. ఒకటి బాధ్యతగా ఎంచుకున్నారు, రెండవది ఒప్పుకున్నారు. వారికి నిర్ణయించిందేమో మొర్దెకై ఎస్తేరు, ఇది మా బాధ్యత, మా జాతి, మా యూదులు రక్షణ కొరకై ఇది మా బాధ్యత అని వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న దాని ప్రకారం వారు ఉపవాస విలాప సలాపములు చేశారు. ఉపవాస విలాప సలాపములు చేశారు. ఉపవాసాలు ఉన్నారంటే అది బాధ్యత అని నిర్ణయించింది ఎవరు తెలుసుగా? మొర్దెకైను ఎస్తేరు నిర్ణయించారు. అట్లాగే మీరు శ్రావకుడిగా సంఘములో ఉపవాస ప్రార్థనలు నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు వాటిని మీరు ఇష్టపడి ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి, నలగగొట్టుకోవాలి. ఉపవాసము ద్వారా మీకు సమాధానము కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. ఉపవాసము ద్వారా మీ అంతరంగాలు సరిచేయబడతాయి, మీ హృదయాలు సరిచేయబడతాయి, మీలో ఉన్న చెడుతనము తొలగిపోతుంది, మీలో ఉన్న దుర్మార్గము బలాత్కారము మానివేస్తారు. నినివే పట్టణస్థులు యోనా వెళ్ళి ప్రకటించగానే ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని
కట్టుకొని బూడిదలో కూర్చొని వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి వారి వారి చెడుతనమును, వారి వారి దుర్మార్గతనాన్ని, వారి వారి బలత్కారాన్ని మానివేస్తారంట. దేవుడంట వారి యొక్క మార్పుని చూసాడంట. వారంట దేవునితో సహవాసం కలిగి ఉండటం, వారు దేవునితో సహవాసం ఏర్పరచుకోవటం, వారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచటం, వారు చెడుతనం విడిచిపెడతాం, దుర్మార్గాన్ని విడిచిపెడతాం, బలత్కారాన్ని విడిచిపెడతాం, ఇవన్నీ కూడా దేవుడు చూసి వారి మీదకి రాబోయే కీడును తప్పించాడు, వారి మీదకి రాబోయే నాశనమును తప్పించాడు, వారికి కలగబోయే దుర్గతిని తప్పించాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చూసారు ఎంత పనిచేసింది వారికి? ఉపవాస ప్రార్థన వారికి ఎంత మేలు చేసిందో తెలుసా? ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనలు మీకు మేలు చేస్తాయి. ఈ ఉపవాస ప్రార్థనలో కుటుంబాల కీడు తొలగిపోతుంది, శోధనలు తొలగిపోతాయి, నాశనము ఉపద్రవము తొలగిపోతుంది. మీ కుటుంబాలకు రక్షణకు ద్వారాలు తెరవబడతాయి. మీ కుటుంబాలు దేవుని కార్యాలు చేయడానికి దేవుడు ఆయన మీ మీద దృష్టి పెడతాడు. ఆయనతో సహవాసం చేయండి ఉపవాసం ద్వారా. అలాగూ మీకు సమాధానము కలుగుతుంది, అలాగునే మీకు మేలు కూడా కలుగుతుంది. కానీ కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఉపవాసం ఉండరు కొంతమంది. కానీ అది బాధ్యత అని మీరు తీసుకోవాలి. యూదులందరూ కూడా అది బాధ్యతను తీసుకున్నారంట. యూదులందరూ కూడా మొర్దెకైని ఎస్తేరు నిర్ణయించిన దానిని బట్టి వారు ఒప్పుకున్నారంట. హల్లెలూయా. మీకు ఇంకా తెలియజేస్తాను చూడండి దేవుని వాక్యం నుంచి. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డరా, లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వాక్యం. లూకాసు వార్త 5వ అధ్యాయం 33. తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు. చాలు, మీకు కావాల్సిన మాట చెప్తాను. ఉపవాసంతో పాటు మనం ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. చెప్పండి, ఉపవాసంతో పాటు ఏం చేయాలి? ఉపవాసం సరిపోయిందిగా ఏమా? ఉపవాసం సరిపోయిందా? ఉపవాసంతో పాటు ప్రార్థన కూడా ఉండాలి. హల్లెలూయా. ఉపవాసంతో పాటు ప్రార్థన కూడా ఉండాలి. కొంతమంది ఉపవాసం ఉంటారు, కడుపు గడుపుతారు, కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. అసలు ఉపవాసం అంటే ఏం చెప్పాను మీకు నేను? ఉపవాసం అంటే ఏం చెప్పాను మీకు? అసలు దేవునితో సహవాసము చేయటం. ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు అనుకో, దేవునితో సహవాసం చేసినట్టేనా? ఉపవాసం ఉన్నావుగా, కడుపు కట్టావుగా, ఏమాయ్? ఉపవాసం ఉన్నావు, కడుపు కట్టావుగా, కానీ ఏం లేదు. ఇప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం కరువు అయిపోయింది? సహవాసం కరువు అయిపోయింది. ఉపవాసం ఉన్నావు, కడుపు కట్టావు, కానీ ఏమి లేదు. ఏం చేయట్లా? ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన కూడా తగినంత ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా సంపూర్ణమైన ప్రార్థన. ఆ ఉపవాసం కూడా సంపూర్ణమైన ఉండాలి. కొంతమంది ఉమ్ము కూడా మింగరండి. మీరు కూడా మింగట్లేదు పోతున్నాను. మీరు కూడా సంపూర్ణంగా ఉపవాసం చేస్తున్నారుగా. అవును, సంపూర్ణ ఉపవాసం ఉండాలి, తగినంత ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, ఇక్కడ యోహాను శిష్యులు ఉపవాసము ప్లస్ ప్రార్థన. ఏంటి? ఉపవాసం ప్లస్ ప్రార్థన. మరి ఉందా మన దగ్గర? చెప్పట్లా మీరు? మన దగ్గర ఉపవాసము ఉండాలి, ఉపవాసానికి తగినట్టుగా ప్రార్థన కూడా ఉండాలి. ఏది తగ్గకూడదమ్మా? ఉపవాసము తరచుగా ఉండాలి, ప్రార్థన కూడా ఉపవాసానికి తగినట్టుగా ఉండాలి.
మనం ఏమనుకుంటాం అంటే కూడికి అయిపోయింది ఉపవాసం అనుకుంటాం. మనం అనుకుంటాం కూడికి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది అనుకుంటాం. అవునా కాదా? మాట్లాడే మరి అది కరెక్ట్ కాదుగా. మరి ప్రార్థనలో కూడా గడపాలిగా, మరి ప్రార్థనలో కూడా ఉండాలిగా, ప్రార్థనలో కూడా నీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసము చేయాలిగా. మరి నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఉపవాసం ఉన్నావు కదా, అందుకు ఎక్కువగా నువ్వు ప్రార్థనలు చేయాలి, ఎక్కువగా నువ్వు ప్రార్థనలో గడపాలి. ఎంత ప్రార్థన గడుపుతావు అంత శక్తిని పొందుకుంటావు, ఎంత ప్రార్థన చేస్తావు అంత ఆత్మను పొందుకుంటావు, ఎంత ప్రార్థన చేస్తావు అంత అభిషేకాన్ని పొందుకుంటావు, ఎంత ప్రార్థన చేస్తావో అంత ప్రభావాన్ని పొందుకుంటావు. అర్థమైందా? అర్థమైందా? మీరు ఖాళీ పాత్రగా ఉండకూడదు. అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? ఖాళీ పాత్రగా ఉండకూడదు. నింపబడాలి, మీ పాత్రలు నింపబడాలి, మీ హృదయాలు నింపబడాలి. 6 రాత్రి బాణలు ఎలాగైతే నీళ్ళ చేత నింపబడియో అలా మీరు నింపబడాలి. ప్రభావము చేత, ఆయన అభిషేకము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన శక్తి చేత మీరు నింపబడాలి. అంటే ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఆ ప్రార్థన శక్తిని మీరు పొందుకోవాలి, ఆ ప్రార్థన పవర్ని మీరు పొందుకొని ఆ ప్రార్థన ప్రభావము చేత మీరు నింపబడిపోవాలి. యేసు నామమున హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ కొంతమంది ప్రార్థన అంటే ఇసుకు. బాబోయ్ చేపెత్తాడుగా, అమ్మాయికి మొదలు పెడుతూ అన్నాడు, అమ్మాయికి లేచాడు, బాబోయ్ ఈ అమ్మాయి ఎప్పుడు పరిగెత్తాడు, బాబోయ్ ఏంటి ప్రార్థన కూడా భయపడుతున్నారు కొంతమంది, ప్రార్థన రావాలని కూడా భయపడతారు కొంతమంది. ఏమంటారు మీరు? నీకు కూడా భయమేగా? 4 సిలుగులు పడియలేదు ఏంటి ఏంటి 4 సిలుగులు పడియలేదు. ఏమైపోయారు భక్తులు? ఆగిపోయారు భక్తులు. ఏమైనా మొక్కములుతాం మనం? ఏమైనా ఎత్తాలా? అమ్మతాడు ఎత్తే మనకు ఎత్తుతాయి అక్కడికి. ఏమా దేవుడి గొడుగులు ఇలా మరి ఇంకా వేసుకొని రావచ్చుగా. ఇంకెత్తర కార్యక్రమాలు అయితే ఆగుతావా? అమ్మ సుడిగాలైనా జడివాళ్ళైనా ఆ గొడుగు వేసుకొనైనా ఆ గొడుగులు ఇచ్చిపోతున్నా, అటుకెళ్తున్నా ఇటుకెళ్తున్నా, మొత్తానికి వెళ్ళిపోతానే ఉంటాం. కానీ 4 సిలుగులు పడితే చాలు దేవుని సన్నిధికి రావుదాం. 4 సిలుగులు పడితే చాలు దేవుని సన్నిధికి ఆగిపోతాం. మరి ఇతర విషయాలు అయితే ఆగిపోతామంటే అస్సలు ఆగిపోయి జడివాళ్ళే అయినా సుడిగాలే అయినా ఆ గొడుగే లేసి ఒకవేళ ఇరిగిపోయి కొట్టుకుపోయేంత పరిస్థితి వచ్చినా లేదు వెళ్ళిపోవాల్సిందే. కానీ పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈ ఉపవాసం ద్వారా ఇది బాధ్యత అని మీరు ఎంచుకోండి. వర్ధుకాయ కాలంలో, ఎస్తేరు కాలంలో అది వారు బాధ్యత నేర్చుకున్నారు. నిర్ణయించిందేమో వర్ధుకాయ ఎస్తేరైతే యూదులందరూ ఇది మన బాధ్యత అని ఎంచుకున్నారు. వారు ఎంచుకున్న ప్రకారం అంట వారు ఉపవాస కాలాన్ని పూర్తి చేశారంట. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని మీకు జ్ఞానం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం చూస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయం 37. 84 సంవత్సరములు వెధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యంబగలు సేవ చేయుచుండెను. చూడండి, ఈవిడి పేరు తెలుసుగా మీకు? అన్న. ఎన్ని సంవత్సరాలంట? 84. అంతేనా? 84 సంవత్సరాల వయసు అంటే వృద్ధాప్యం కాదా? ఆ వృద్ధాప్యం అనే కాలంలో కూడా దేవాలయాన్ని విడిచిపెట్టలేదండి. ఏమండి? దేవాలయాన్ని విడిచిపెట్టట్లా. నిజంగా మన హృదయంలో ఉండవలసింది దేవాలయమే, మన మనస్సులో ఉండవలసింది దేవాలయమే. అమ్మో మందిరానికి వెళ్ళాలి, అమ్మ మందిరంలోకి వెళ్ళాలి, అమ్మ మందిరంలోకి వెళ్ళాలి, అమ్మ మందిరంలో గడపాలి, అమ్మ మందిరంలోకి వెళ్ళాలి. ఎంతసేపుడికి ఇల్లే మనకి స్వర్గంగా ఉంటది, ఇల్లే మనకి పరలోకంలాగా ఉంటది. కానీ ఈవిడ దేవాలయమును విడిచేది కాదంట. రెండోది ఉపవాసం 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 తరుసుగా. ఎవరు? వృద్ధాప్యములు ఉన్నటువంటి ఈవిడ
ఎవరివిడ? వెధవరాలు. దేవాలయాన్ని విడిచిపెట్టేది కాదు. 2 ఉపవాసాలు 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 ఉపవాసాలు. 3 ప్రార్థన 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 ప్రార్థన. 4 రెయ్యింబగలు కూడా సేవ చేస్తాను ఉన్నదంట. ఏంటి? రెయ్యింబగలు కూడా ఏం చేస్తుంది? అబ్బా, మనం మా కూర్చుంటే 8 గంటలు కూర్చుంటామా? 2 గంటలు కూర్చుంటామా? అంతేనా కదా? కానీ ఆమె రెయ్యింబగలు కూడా దేవునితో ఉంటుంది. రెయ్యింబగలు దేవుని సేవ చేస్తుంది. రెయ్యింబగలు దేవుని పరిచర్య చేస్తుంది. ఆవిడ వయసును బట్టి ఒకసారి మీరు ఊహించుకోండి. మీ వయసుకు మీరు ఆలోచించండి. అమ్మ, అయ్యా, అమ్మ, అమ్మ, నాన్న, మమ్మీ తిప్పి తిప్పి కొడితే ఒక్కరికి ఎంత ఉంటాయి అమ్మాయి? ఆమెకి 84 సంవత్సరాలతో మీరు పోల్చుకోండి ఒకసారి. ఆమెలో ఎన్నో భాగం మీకు వచ్చినాయి? మీకు కూడా అంత? మీకు అంత కూడా రాలేదు ఇంకా. అర్థమైందా? మరి ఆవిడ దేవాలయాన్ని విడిచిపెట్టినట్ల, మరి ఆవిడ ఉపవాసాలు చేయటం మానల, మరి ప్రార్థన చేయటం మానల. అలాగని చెప్పేసి రాత్రి పగలు కూడా ఏం చేస్తుంది? దేవుని సేవని చేస్తుంది, దేవుని పరిచర్ని చేస్తుంది. ఆమెకున్న భారం మీకు ఎందుకు లేదు? మరి ఆమెకున్న భారం మరి మీకు ఎప్పుడు వస్తుంది? మరి మీకు కూడా భారం రావాలిగా. ఈ దేవాలయం పట్ల, దేవుని మందిరం పట్ల మీకు భారం రావాలిగా. ఉపవాసం ఉండాలనే భారం మీకు రావాలిగా. ప్రార్థన భారం మీకు రావాలిగా. దేవుని సేవ, దేవుని పరిచర్య అనే భారం మీకు ఎందుకు లేదు? ఒకసారి ఆలోచన చేయండి. మీలో కూడా భారము కలగాలి. మీలో కూడా ఏం కలగాలి? భారం కలగాలి. హల్లెలూయా. తరచుగా ఉపవాసాలు ఉండాలమ్మా. తరచుగా దేవుని సన్నిధిలో కలుసుకోవాలమ్మా. తరచుగా దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలమ్మా. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. మార్కు సువార్త 9:28. మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే అన్న కాడ పుట్టున్నాడు. చూడండి, ఉందా? ఉపవాసము వలనే. పైనే ఉంది ప్రార్థన, కిందే ఉంది ఉపవాసం. దెయ్యాలు వెళ్ళిపోవాలన్నా, సమస్యలు వెళ్ళిపోవాలన్నా, శోధనలు వెళ్ళిపోవాలన్నా, వ్యాధులు వెళ్ళిపోవాలన్నా, చీకటి శక్తులు పారిపోవాలన్నా ఈ 2 అవసరము. హల్లెలూయా. మీ కుటుంబాల మీద ఏలుబడి చేయొచ్చు, మీ బిడ్డల మీద ఏలుబడి చేయొచ్చు, మీ మీద ఏలుబడి చేయొచ్చు, మిమ్మల్ని ఆవరించవచ్చు, మీ కుటుంబాన్ని ఆవరించవచ్చు, మీ బిడ్డలను ఆవరించవచ్చు, వాళ్ళని లోపరుచుకోవచ్చు, లొంగదీసుకోవచ్చు. వాళ్ళ మీద ఏలుబడి చేసేవి విడిచిపోవాలి అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా నీవు చేయాలి ఉపవాస ప్రార్థన. అప్పుడు మాత్రమే అవి వెళ్ళిపోతాయి. అప్పుడు మాత్రమే అవి విడిచిపోతాయి. అప్పుడు మాత్రమే ఆవరించిన చీకటి శక్తులు, సాతాను శక్తులు పారిపోతాయి. మరి ఉపవాసం కావద్దా? మరి ఇప్పుడు ఏమడిగారు యేసు ప్రభుని? మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం యేసు ప్రభు? యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన వలనే ఒకటి, రెండోది ఉపవాసము వలనే. అంటే ఇప్పుడు ఇద్దరికి ఏం లేదు, ప్రార్థన లేదు వీళ్ళ దగ్గర, ఉపవాసము లేదు. ఎవరితో ఉన్నారు వీళ్ళు? యేసు ప్రభుతోనే ఉన్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది ఇప్పుడు? యేసు ప్రభు యాహోను యొక్క శిష్యులు తరచుగా ఉపవాసం ఉన్నారు. నీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉన్నట్లేదు అన్నందుకు ఏమొచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడుగా, ప్రార్థన వాళ్ళనే. వీళ్ళ దగ్గర ఏం లేదు, ప్రార్థన లేదు, ఉపవాసము
లేదు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఒకవేళ ఎక్కడికి తీసుకెళ్ళి ప్రార్థన చేద్దాం అంటే ఆడకి తీసుకెళ్ళి వీళ్ళు చేసే పని తెలుసా? నిద్రపోవడమేగా. యేసుప్రభువు తీసుకెళ్ళి ప్రార్థన చేద్దాం ఏం చేస్తారు వీళ్ళు? నిద్రపోవడమే కదా పని. మన పని అయినా ఎంత అనుకోండి, వాళ్ళని మనం అనే అంతకోలేం కాదనుకోండి, మనదెంత వాళ్ళందరికి ఏ పాటి వారు మనం, మంద కూడా అదే పడి, మనం కూడా ప్రార్థనలో నిద్రపోయే వాళ్ళమే. ఏమంటారు మీరు? కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? యేసయ్య స్పష్టంగా చెప్పాడు, మీలో ఏమి లేదు? ప్రార్థన లేదు. మీలో ఏమి లేదు? ఉపవాసము లేదు. యేసు ప్రభుతో లేరంటారా? యేసు ప్రభుని వెంబడిస్తలేదంటారా వీళ్ళు? యేసు ప్రభుతో ఉంటలేదంటారు వీళ్ళు? యేసు ప్రభుతో ఉంటున్నారు కానీ ఉపవాసాలు ఉండట్లేదు. యేసు ప్రభుతో ఉంటున్నారు కానీ ప్రార్థన వీళ్ళకి లేదు. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఆ దెయ్యములు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమని చెప్పాడు? ప్రార్థన వల్లనే అన్నాడు కదా. రెండోది ఉపవాసము వల్లనే కదా. ఇప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టింది ఎవరు? యేసయ్యగా. ఇప్పుడు యేసయ్య ఎల్లగొట్టాడంటే యేసయ్యలో ఏముంది? ప్రార్థనా జీవితం ఉంది. యేసయ్యలో ఉపవాస జీవితము ఉన్నది. మరి నీలో కూడా ప్రార్థనా జీవితం కనబడాలిగా. మరి నీలో కూడా ఉపవాస జీవితం ఉండాలిగా. ఏదో అయినా సరే ఒకసారి ఆలోచన చేయండి, మనసు పెట్టండి. ఆవరించినవైనా సరే, బలహీన పరిచయమైనా సరే, కృంగదీసేటువంటి చీకటి శక్తులు అయినా, సాతాని అయినా, బలహీన పరిచేటువంటి అయినా విడిచిపోవాలి, వెళ్ళాలి అంటే, వాటి మీద మనకి అధికారం ఉండాలి అంటే, వాటిని మనం జయించాలంటే మనలో ప్రార్థన శక్తి ఉండాలి. మీలో ప్రార్థన శక్తి ఉండాలి. మీలో ఉపవాసం అనే దేవునితో సహవాసము ఉండాలి. అప్పుడు ఆయన ద్వారా మీరు శక్తిని పొందుకొని, ఆత్మను పొందుకొని, ఆయన ద్వారా మీరు అభిషేకం పొందుకొని, అప్పుడు ఒకవేళ మీరు ఫైట్ చేస్తే, ఒకవేళ అప్పుడు మీరు గద్దిస్తే, ఒకవేళ అప్పుడు మీరు వాటి నుంచి విడుదల కలుగుతుంది. యేసు నామమున స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాలం ముందు ఆలోచించండి. ఉపవాసాలు తరచుగా ఉండమని బైబిల్ చెప్తుంది కనుక ఇక్కడ నుంచి తరచుగా ఉపవాసాలు ఉండండి. మీరుగా ఒక డిసిజన్ తీసేసుకొని, నేను ఒక 3 రోజులు ఉండాలి, నేను ఒక 7 రోజులు ఉండాలి, లేకపోతే నేను దానియేలు వలె ఒక 20 రోజులు 21 రోజులు ఉండాలి, లేక ఒక ఎస్తేరు వలె 3 రోజులు ఉండాలి, లేదా ఒక మోషే వలె 40 రోజులు ఉండాలి, లేదా యేసయ్య వలె ఎవరినో ఒకరిని తీసుకో. యేసయ్యలాగా 40 రోజులు ఉంటావా ఉండు, మోషేలాగా 40 రోజులు ఉంటావా ఉండు, ఎస్తేరులాగా 3 రోజులు ఉంటావా ఉండు, లేకపోతే దానియేలులాగా 21 రోజులు ఉంటావా ఉండు. ఎవరినో ఒకరు తీసుకోవాలండి. లేదు ఇక్కడ 50 శిష్యులు తీసుకో, తరచుగా ఉంటున్నారు. అసలు తరచుగా జరగాల మా ఉపవాసాలు, అసలు తరచుగా ఈ ప్రార్థనలు జరగాలి. ఏదో ఒక ఆదివారం కాదమ్మా, తరచుగా ఉపవాసాలు, తరచుగా ఉపవాస ప్రార్థనలు, తరచుగా ఇవి ఒక సహవాస కూడికలుగా జరుగుతుంటే, అందరూ కూడుకుంటే, బలమైన ఆరాధన జరుగుతుంటే, బలమైన పాటలు జరుగుతుంటే ఎలా ఉండదు తెలుసా? ఆనాడు సౌలు మీద దురాత్మ వస్తే దావీదు సితారా తీసుకుని ప్రే చేస్తుంటే ఆ దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మీదకేమో దేవుని ఆత్మ వచ్చింది. మా ఇన్నారా? దావీదు మీదకేమో దేవుని ఆత్మ వచ్చింది, సౌలులో ఉన్న దురాత్మ వెడలిపోయింది. అర్థమైందా మాట మీకు? నేను మీకు సితారా ప్లే చేస్తున్నాడు ఎవరు? దావీదు. సితారా ప్లే చేస్తుంటే, వాయిస్తుంటే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. సౌలులో ఉన్న దురాత్మ దావీదుని సౌలు విడిచి వెళ్ళిపోయింది. దేవుని కార్యాలు అలా జరుగుతాయి. ఏంటి? ఇక్కడ పాటలు పాడుతుంటే, ఇక్కడ స్తుతిస్తూ ఉంటే, ఇక్కడ ఆరాధిస్తూ ఉంటే ఏం చేస్తుంది? మనుషుల్లో ఉన్న దురాత్మలు, మనుషుల్లో ఉన్న దురాత్మలు ఏమైపోతాయి? బిడ్డలో ఉన్న దురాత్మలు ఏమైపోతాయి? కుటుంబాల్లో ఉన్న దురాత్మలు ఏమైపోతాయి?
చీకటి శక్తులు ఏమైపోతాయి? సాతాను శక్తులు వెడలిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తులు బాగుపడతారు, అప్పుడు ఆ కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడు ఆ మనుషులు బాగుపడతారు, అప్పుడు ఆ బిడ్డలు బాగుపడతారు, ఆ వ్యవస్థ బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, అప్పుడు సంఘం బాగుపడుతుంది, అప్పుడు నీవు బాగుపడతావు, అప్పుడు నేను బాగుపడతా. ఉపవాస ప్రార్థనలు మనం బాగుపడటం కోసమే. చప్పడగొట్టి ప్రభువు మైపరచండి. ఉపవాస ప్రార్థనలు మనం బాగుపడటానికి కదమ్మా. ఉపవాస ప్రార్థనలు మనకు సమాధానం దొరకడం కోసమే. ఉపవాస ప్రార్థనలు మన మేలు కొరకే. ఉపవాస ప్రార్థనలు మనము బాగుపడే కొరకే. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు నీకు ప్రియమైనవిగా ఉండాలి, ఇష్టమైనవిగా ఉండాలి. ఇష్టముగా ఎంచుకోవాలి, బాధ్యతగా ఎంచుకోవాలి, భారముగా ఎంచుకోవాలి. 84 సంవత్సరాల వయసులో కూడా దేవాలయం ఎవడోక ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తూ రాత్రి పగలు సేవ చేస్తుంది. ఆ వయసులో కూడా ఆ భారం ఏంటి? మరి నీకు ఎందుకు లేదు ఆ భారం? ఆత్మల భారం నీకు ఎందుకు లేదు? సేవా భారం నీకు ఎందుకు లేదు? పరిచయ భారం నీకు ఎందుకు లేదు? ప్రార్థనా భారం నీకు ఎందుకు లేదు? ఉపవాస భారం నీకు ఎందుకు లేదు? ఒకసారి ఆలోచన చేయి. అదే చెప్పడేసయ్యా, ఉపవాసం వల్లనే అన్నాడు, ప్రార్థన వల్లనే అని చెప్తున్నాడు. మరి మీ ఆత్మీయ జీవితాలు ఏంటి పరిస్థితి? చూడండి, పరిశుద్ధ లేఖనాల భాగాల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమిలకు రాసినటువంటి 2వ పత్రిక 11:27 చదువుదాం. రోమిలకు రాసినటువంటి యొక్క 2వ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. రేపు చెప్తారా? రేపు తీయండి. కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిమి, ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగారముతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. మనకేమన్నా ఇటువంటివి ఉన్నాయమ్మా తల్లులారా? ఆనాటి కాలంలో పౌలు గారు చెప్తున్నాడమ్మా, తరచుగా మాకు కష్టాలు, తరచుగా మాకు ఉపద్రవాలు, తరచుగా మాకు బాధలు, తరచుగా ప్రయాస, తరచుగా మాకు ఆపదలు, తరచుగా మాకు చలి, తరచుగా మాకు అపాయాలు, తరచుగా ఉపవాసాలు. దేవుని సేవ అన్నా, విశ్వాస జీవితం అన్నా, ఆత్మీయ ఆ జీవితం అంటే అంత ఈజీ కాదు. విన్నావా? ఏంటి పరుపు మీద పడుకోవడం ఉన్నావా? దిండేసుకొని ఏసీలో ఉండడం ఉన్నావా? అప్పుడప్పుడు 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 ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము శ్రమలు పడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, ఉపవాసాలు ఉండాలి. ప్రయాణాల వల్ల అనేక విధంగా సముద్ర ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు, ఒక్కోసారి ఒంటి మీద కూడా ఏమిటి బట్టలు లేక దిగంబరులు అయిపోయారంట. ఇక అర్థమవుతుందా ఎందుకు ఇదంతా? గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినటువంటి వాడు కాదా? మరి ఆయనకి ఎందుకు ఇప్పుడు ఈ బాధగా? ఏమ్మా, ఆయన జ్ఞానం తక్కువ, ఆయనకన్నా పాండిత్యం తక్కువ అని అడుగుతున్నా. మనం ఏమనుకుంటా తెలుసా? యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఏ బాధలు రాకూడదు, యేసుప్రభు నమ్ముకున్నా కష్టాలు రాకూడదు, ఎటువంటి శ్రమలు రాకూడదు, ఎటువంటి ఉపద్రవాలు రాకూడదు, ఎటువంటి చలి రాకూడదు, మాకు అసలు మాకు ఏం తక్కువ ఉండకూడదు. చక్కని మాట చెబుతున్నాడు. ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా
దేవుని నిమిత్తము, స్వార్థ నిమిత్తము, పరిచయ నిమిత్తము ఇవి నీవు అనుభవించావా? అనుభవించావా? చలిగా ఉందమ్మంటావు, అమ్మో కష్టంగా ఉందంటావు, అమ్మో ఆ ప్రయాసం నేను పడలేనమ్మా అని అంటావు, అమ్మ ఆ ఉపవాసం నేను ఉండలేనమ్మా అంటావు. కానీ పౌలు గారు సేవా జీవితంలో అనుభవంతో కూడిన మాటలు చెబుతున్నాడు. మరలా చదువు. అనుభవంతో కూడిన మాటలు చెబుతున్నాడు. మా సేవా జీవితం లేక మా విశ్వాస జీవితం లేక మా పరిచయ జీవితం ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారాలు, నిద్ర నిప్పులు ఉండేవి కాదు, తిండి తిప్పులు ఉండేవి కాదు, ఆకలి తప్పులు, తరచుగా ఆకలి తప్పులు, సరైన ఆహారం ఉండేది కాదు, సరైనటువంటి ఆ స్థలం ఉండేది కాదు, పడుకోవడానికి అవకాశం ఉండేది కాదు, తరచుగా ఉపవాసాలు, చలితో, ఒక్కోసారి వస్త్రం కూడా ఉండేది కాదు, దిగంబరత్వంతో ఉండేవాళ్ళని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. మీరు చెప్పడానికి ఏమన్నాయా? క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము వారి వస్త్రము కూడా లాగి వేస్తారంట, బెత్తాలతో కొట్టారంట, భయంకరంగా స్థితిహింసలు చేశారంట. మీరేమనుకున్నారు? ఇప్పుడు మీ మటుకు మీరేమనుకున్నారు? వాళ్ళు ఆ విధంగా తరచుగా ఉపవాసాలు ఉన్నారు, జాగారాలు చేశారు, ఆకలి దప్పులతో ఉన్నారు, వస్త్రహీనంగా ఉన్నారు, చలిలో ఉన్నారు, ఉపద్రవాలు ఉన్నారు, అపాయాల్లో ఉన్నారు. ఎంత గొప్ప పరిచయం చేశాడు తెలుసా పౌలయ్య? ఎంత గొప్ప ప్రయాసపడ్డాడు తెలుసా? ఎంత గొప్ప భారంతో ఉన్నాడు తెలుసా? మరి రాత్రికాలం అంతా నీవేమి అనుకుంటున్నావు? కష్టంగా ఉందా నీకు? ఆ కష్టాలు అలా అనిపించలేదా? వాళ్ళ ప్రయాస పడలేదా? వాళ్ళ చలిలో ఉండలేదా? వాళ్ళ వస్త్రహీనతలో ఉండలేదా? వారి ఆకలి దప్పులో ఉండలేదా? వారి ఆ జాగరాలు చేయలేదా? వారి ఉపవాసాలు తరచుగా ఉండలేదా? మరి నీవేమనుకుంటున్నావు? మరి నీ ఆత్మీయ జీవితానికి శ్రమ రాకూడదంటావే, చలి రాకూడదంటావే, కష్టం రాకూడదంటావే, ప్రయాస పడకూడదంటావే. ఎలా నీకు పరలోకం దక్కింది? ఎలా నీకు నిత్యజీవం దొరికింది? ఎలా నీకు సింహాసనం దొరికింది? ఎలా నీకు కిరీటం దొరికింది? అవును, ఆయన నమ్ముకున్నందుకు, బైబిల్ చేత పెట్టుకున్నందుకు, నాగరికత చేసినందుకు, సిలువ సువార్తను ప్రకటిస్తున్నందుకు ఇంటి నుంచైనా బయట నుంచి అయినా పడాల్సిందే. లోపల నుంచైనా వెలుపటి నుంచైనా పోరాటాలు ఉంటాయి. అయినా సరే నువ్వు ఆ ప్రయాస పడాల్సిందే, అయినా సరే ఆ కష్టం పడాల్సిందే, అయినా సరే ఆ జాగరాలు చేయాల్సిందే, అయినా సరే ఆ ఉపద్రవాలను ఎదుర్కోవాల్సిందే, అయినా సరే ఆ ఆకలి దప్పులు అనుభవించాల్సిందే, అయినా సరే ఆ ఉపవాసాలు తరచు, అయినా సరే ఆ చలిను అనుభవించాల్సిందే. ఎందుకు? నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము, సేవ నిమిత్తము, పరిచయ నిమిత్తము, ఆత్మ నిమిత్తము నువ్వు అనుభవించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. చదువు. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము, తరచుగా వచ్చు బలహీనత నిమిత్తము ద్రాక్షారసము పుచ్చుకొను అని చెప్తున్నాడు తన ఆత్మీయ కుమారుడికి. మై సన్ తిమోతి, మై సన్ తిమోతి, మై సన్ తిమోతి, ఇక మీదట నీళ్లు తాగక నీకు వస్తున్న జబ్బును బట్టి, నీ కడుపులో ఉన్న జబ్బును బట్టి, నీకున్న బలహీనతను బట్టి ద్రాక్షారసము త్రాగు. ఆమేన్, హల్లెలూయా. ఏమి తాగమని చెప్తాడు పౌలు గారు? నీ కడుపులో ఉన్న జబ్బు, నీ ఒంట్లో ఉన్న జబ్బు, నీలో ఉన్న బలహీనత పోవాలి అంటే
ద్రాక్షారసము తాగు. ద్రాక్షారసం దేనికి గుర్తుగా ఉంది? యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి దైనందిన మన జీవితంలో బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అస్వస్థతలు వస్తాయి, కడుపులో జబ్బులు వస్తాయి, శరీరంలో జబ్బులు వస్తాయి. వచ్చిన జబ్బులు బట్టి, వచ్చిన బలహీనతలు బట్టి, తరచుగా వచ్చే ఆ బలహీనతలు బట్టి నువ్వు కృంగిపోవటం కాదు, కలవరపడటం కాదు, నువ్వు భయపడటం కాదు, కానీ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు త్రాగు. యేసుక్రీస్తు రక్తాన్ని తాగాలంటే ప్రభు బలలో చేయవై, ఆయన రక్త మాంసంలో పాలి పంపులు పొందు, దైవిక స్వస్థత పొందమంటావు. జబ్బు బాగుపడిపోతుంది, నీ దేహం బాగుపడిపోతుంది, నీ అవయవాలు బాగుపడిపోతాయి, నీ ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. నువ్వు తాగవు, నువ్వు రావు ప్రభువులోనికి, నువ్వు చేయవేయవు, రక్త మాంసంలో పాలి పంపులు పొందవు. విశ్వాసము ద్వారా క్రియ చేయగల దేవుని సన్నిధిలో రక్త మాంసాలను పాలి పంపులు పొందగలిగితే నీ కడుపులో ఉన్న ఏ జబ్బైనా ఒదిగిపోతుంది యేసు రక్తము ద్వారా. నీ బలహీనత ఏదైనా యేసు రక్తము ద్వారా మటుమాయమైపోతుంది. నీ బలహీనత యేసు రక్తము ద్వారా కొట్టివేయబడుతుంది. ఈరోజు నువ్వే బలహీనతలో ఉన్నావు, మీకు తెలుసలేదు. గత బలహీనతల గురించి మీకు చెప్పాను లేదా? మాట్లాడట్లా. మందులు అయిపోయినాయి కూడా చెప్పానుగా, కానీ మందులు వేసుకోవట్లా. కానీ నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు ఆ నొప్పులు నాకు తగ్గించాడు, నా దేవుడు ఆ బలహీనత నుంచి నాకు విడుదల కలుగు చేసి. ఎలా కలిగింది అని మీరు అడుగుతారేమో, ఆయన రక్తము ద్వారా నాకు కలిగింది అని చెప్తున్నా. ఆయన రక్తము త్రాగుడు ద్వారా నాకు స్వస్థత కలిగింది. ఆ రక్తము ఆయన సన్నిధి నుంచి ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఆ రక్తమే నాకు స్వస్థతనిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తము నేను అనుభవించాను, ఆ రక్తముతో నాకు స్వస్థత కలిగిందని నేను అనుభవించి మీతో మాట్లాడుతున్నాను. గత వారంలో, గత నెలలో నేను బలహీనతలు పడ్డాను. శరీరం అంతా నొప్పులు, పచ్చిపుండ్లుగా, మొద్దుబారి మండపారి అల్లాడిపోతున్నా. కానీ దేవుని కృప, ఆయన రక్తము మాంసములు పాలు పంపులు పొందేనో లేదో దైవిక స్వస్థత కలిగింది, ఆరోగ్యము కలిగింది. ఆ నొప్పులు ఇప్పుడు నాకు లేవు, ఆ బలహీనం నాకు ఇప్పుడు లేనే లేదు. ఆయన స్వస్థపరిచాడు, ఆయన కడుపులో ఉన్న జబ్బును బాగు చేశాడు, ఆయన బలహీనతను తీసివేశాడు. రక్తము ద్వారా నాకు స్వస్థత కలిగింది, యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు విడుదల కలిగిందని ప్రకటిస్తా ఉన్నాను. మరి అదే రక్తము మీకు కూడా విడుదల కలిగి చేసింది, స్వస్థత కలుగు చేసింది. నిజం చెప్తున్నాను, బలిపీడి చెప్తున్నాను. గత వారాల్లో నేను బలహీనపడి నేను లెగవలేక అల్లాడిపోయాను. అన్న దేవుని రక్తము ద్వారా ఎప్పుడైతే రక్త మాంసంలో పాలి పంపులు పొందాను, ఆ జీవం నాలోకి వచ్చింది. ఆ బలహీనత నన్ను విడిచిపోయింది, ఆ జబ్బు నన్ను విడిచిపోయింది. నా దేవుని రక్త మాంసాలు ఉన్న శక్తి అటువంటిది. అందుకంటాడు, తరచుగా వచ్చే ఆ జబ్బులు, తరచుగా వచ్చేటువంటి ఆ బలహీనతను బట్టి నువ్వు ద్రాక్షారసం కొద్దిగా పుచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. పాపం దైవజనులు అయినటువంటి వాళ్ళు తరచుగా ఏమంటారు, వాళ్ళు ఏళ్ళకి తింటుండదమ్మా, ఏళ్ళకి నిద్ర ఉండదమ్మా, సరైనటువంటి వాళ్ళకి ముంతగా వెసులుబాటు, అలాంటి పరిస్థితులు పాపం వాళ్ళ ఆరోగ్యాలు సహకరించలేదంట. పాపం తిమోతి గారికి ఏమొచ్చింది, కడుపులో జబ్బు చేసిందంట. ఆ జబ్బు వల్ల ఏమైపోయాడు, బలహీనతలో పాలైపోయాడు. నిజంగా చెప్తున్నాను, నిజమైన సేవకుడికి ఆత్మ సంబంధమైన సేవకుడికి బలహీనతలు ఉంటాయి అమ్మ, బలహీనతలు ఉంటాయి అమ్మ. నిజమైన సేవకుడికి ఏదో ఒక జబ్బు ఉంటుందమ్మా, ఏదో ఒక బలహీనత ఉందమ్మా. ఎవరికి చెప్తున్నా నేను?
నిజమైన సేవకుడికి, ఆత్మ సంబంధమైన సేవకుడికి, కడుపు కట్టే సేవకుడికి, నిద్ర లేకుండా ఉండే సేవకుడికి, జాగరణలు చేసే సేవకుడికి, ప్రయాసపడే సేవకుడికి, అహోరాత్రులు కష్టపడే సేవకుడికి, అల్లు పెరుగక అలసి అయ్యో ప్రభు పనిలో సొలసి అయ్యో ఆత్మల బాధ కలిగి ఆకలి తప్పులతో జాగరణలతో చలితో ప్రయాసపడే వారికి ఏదో ఒక బలహీనత వాళ్ళ శరీరం మీద, వాళ్ళ దేహం మీద, వాళ్ళ కడుపులో ఉంటదమ్మా. ఆ కృపగల దేవుడే కాపాడుతూ ఉంటారు వారిని. ఆ దయగల దేవుడే వారిని నడిపిస్తూ ఉంటాడు. ఆయనే ఆ బలహీనత నుంచి విడిపిస్తూ, ఆ జబ్బు నుంచి విడిపిస్తూ కాపాడుతూ ఉంటాడమ్మా. దేవుని పని కొరకు నిలబడి నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు నడవలేను, ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు పడుకోలేను. నేను అంత బలహీనత కలిగిన 2 కాళ్ళు చేతులు పడిపోయినటువంటి కానించి ఆయన నాలో ఏ విధమైనటువంటి లేనే లేదు. కానీ ఆయన సేవ కొరకాయ, ఆయన పరిచయం కొరకాయ నాకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడమ్మా. నాకు అయితే నేను ఎందుకు పనికి రానివాడిని, ఏది లేకపోతే నేను ఏది తిని ఏది పట్టుకొని, మీకు తెలిసి ఇప్పుడు ఎట్లా మార్చుకుంటా ఇలా పట్టుకుని కొంచెం నరాలు మొత్తం ఉబ్బిపోతే ఉనికొచ్చేసింది. మీరు ఎవరైనా టీ గ్లాస్ చేస్తుంటే ఏమైంది చెప్పండి, పట్టుకోవాలి చేస్తుంది, ఉనికొచ్చింది. ఆ బలహీనతలు, ఆయన ఆ బలహీనతలు దేవుడు నాకు బలమై ఉన్నాడు. ఆయన శక్తి నాపై పరిపూర్ణము చేస్తున్నాడు. వచ్చిన బలహీనతలు విడిపిస్తున్నాడు, వచ్చినటువంటి ఆ జబ్బు నుంచి విడిపిస్తున్నాడు. ఈ రాత్రి కాలం ముందు ఆలోచన చేయి, రక్త మాంసాల విలువ తెలుసుకో. యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు అనుగ్రహించబడింది లేదా? ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాసమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరుచుది. ఇదిగో మీరు వెళ్తున్నారు కనుక ఇదిగో నూనె రాసి ప్రార్థన చేయని శిష్యులకు చెప్పాడు. అది ఆయన రక్తము. పిచ్చోళ్ళు, అమాయకులు, కొంతమంది అజ్ఞానులు దాన్ని ఒక రకంగా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతారంటే దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలిసింది, విశ్వసించిన వాళ్ళకి తెలిసింది. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏం మాట్లాడే? వాడికి విగ్రహమేమో దేవుడు అంట. ఏంటి? వాడికి విగ్రహమేమో దేవుడు అంట. మనం ఆ నూనెని చెప్పండి, అది యేసు రక్తం అంటే మాత్రం వాడు ఒప్పుకోడు. జీవము లేని దాని గురించి అయితే మాత్రం వాడు చెప్పుకుంటాడు. మనం జీవము కలిగిన దేవుని రక్తము సజీవమైన రక్తం అని మనం ప్రకటిస్తుంటే అది ఎలా కొట్లో కొబ్బరిని, కోకోనట్, అది ఎలా అది కొట్లో చెప్పుకోకున్నాడు. విషయాలకు వస్తే దేశ రక్తమైందా? మీరు ప్రార్థిస్తే దేశ రక్తమైందా? ఒరే గుడ్డోడా, ఒరే పనికి మాలోడా, నా దేవుడు సజీవమైన వాడు, ఆయన రక్తము సజీవమైంది. మన అదేమంటే మన దగ్గర ఏం తెలుసా? అయితే మనం తీసుకొస్తాం కార్యాలు చేయి, పోటీ పడితే కార్యాలు అవుతాయి. అమ్మాయి నువ్వు పంతం పడి తీసుకొస్తే కార్యాలు అవుతాయా? విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు చేస్తాడా? నేను గుడ్డోడు తీసుకొస్తాడు నడిపించాడు వాడు, నేను గుడ్డోడు తీసుకొస్తాడు చూపించమంటాడు వాడు, నేను శివుడు తీసుకొస్తాడు శివుడు వాడు, మరొకడు అంటాడు, ఇంకొకడు అంటాడు. ఎలా నువ్వు పంతానికో పక్కకో పట్టింపుకో తీసుకుంటే కార్యాలు చేస్తాడు దేవుడు? విశ్వాసము ద్వారా కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తును నమ్మాలి, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తాన్ని అంగీకరించాలి, ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఆయన అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యంగా చేస్తాడు. అట్లా కాబట్టి నువ్వు పెద్దదో నేను తీసుకొస్తాను అని లేపమని, నేను తీసుకొస్తాను నేను నడిపించమని, నేను తీసుకొస్తాను చూపిమని, ఏంటో నువ్వు తీసుకొచ్చేది ఏంట్రా? నువ్వు పంతాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువును అంగీకరించి, లేదు నువ్వు తీసుకొచ్చేవాడు యేసు ప్రభువును అంగీకరించి ఆయన విశ్వాసం వచ్చి ఆయన నామమును స్మరణ చేస్తూ ఆయనే రక్షకుడు, ఆయన నిజమైన దేవుడని ఆయన స్వస్థపరిచి వాడికి వాడు విశ్వసించి వాడు వచ్చి ఆయన సన్నిధిలో ప్రాధేయపడితే దేవుడు చేస్తాడు కార్యము. అట్ట కాదంట, ఒకడంటే ఒకటి తీసుకొస్తాడంట.
నేను తీసుకొస్తాను గుంటోడిని అని లేపమను, నేను తీసుకొస్తాను గుంటోడు వాడు బాగు చేయమను. నువ్వు తీసుకొచ్చేది వాడు వచ్చేది ఆయన బాగు చేసేది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నీకు చెట్లో ఉన్నాడన్న దేవుడు, పుట్లో ఉన్నాడన్న దేవుడు, రాయిలో ఉన్నాడన్నావు దేవుడు, మాకు అన్ని రూపాల్లో ఉన్నాడన్నావు దేవుడు. మరి నీకు అన్ని రూపాల్లో దేవుడు ఉన్నప్పుడు, అన్నింటిలో నీకు జీవం ఉందని నువ్వు చెప్పుకున్నప్పుడు, నా దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన రక్తములో జీవం ఉంది, అది మా కొరకు దేవుడు సిందించిన రక్తము అని మేము విశ్వసించి రాసుకుంటున్నాం, త్రాగుతున్నాం. మా దేవుడు మాకు స్వస్థతలు ఇస్తున్నాడు, మా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, మా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని ప్రకటిస్తున్నా. ఉన్నారు మాకు బాగుపడిన వారు, ఉన్నారు మాకు స్వస్థత పొందిన వారు, ఉన్నారు లేవనెత్తబడిన వారు, ఉన్నారు దేవుని కార్యాలు చూసినటువంటి వారు. నువ్వేదో పంతంతో ఒకటి తీసుకొచ్చి ఆయన లేపంటే లేపేటువంటి కాదు, నువ్వు ఎవడో ఒకటి తీసుకొచ్చి నడిపించండి నడిచేది కాదు. వాడికి విశ్వాసం కలగాలి, వాడి విశ్వాసాన్ని బట్టి దేవుడు చూసి వాడి కార్యము చేస్తాడు. అంతేగాని నువ్వేదో పంతంతో నువ్వేదో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి, ఒకటి తరచుగా చెప్పాను, రెండో మాట చూడండి పరిశుద్ధ లేఖనం నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము దయచేసి 23వ వాక్యం చూస్తారా. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపకోరని తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను, ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? తరచుగా ఉపవాసము, తరచుగా ప్రార్థనలు. అర్థమైంది మీకు? తరచుగా జాగారాలు, తరచుగా ప్రయాస, తరచుగా ఉపద్రవాలు, ఇవన్నీ దేవుని సేవలో విశ్వాస జీవితంలో మనకు ఉంటాయి. రెండో మాట చెప్తున్నా, ఉపేక్షించుకోవాలి. ఏంటి చెప్పట్లా? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఐ యామ్ జీరో. ఏంటి? ఐ యామ్ జీరో. తగ్గించుకోవడం. ఉపేక్షించుకోవడం ఏంటి? తగ్గించుకోవడం. నిన్ను నువ్వు తగ్గించుకోవటం, దీనుడు అయిపోవటం, దీనుడు అయిపోవటం, దీనురాలు అయిపోవటం. అర్థమైందా? అర్థమైందమ్మా? ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవటం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి చెప్పట్లా? తగ్గించుకోవటం. ఇప్పుడు 3 పూటలు తిన్నావమ్మా, ఏం చేయాలి? తగ్గించుకోవాలా లేదా? నీకు ఎక్కడ లేని కోపం ఉందమ్మా, నీకు ఎక్కితే మంచిదాన్ని కదమ్మా, ఏం చేయాలి? అర్థమైంది నీకు ఇప్పుడు? నాకు మండితే మంచిదాన్ని కాదు అంటావుగా, ఏం చేయాలి ఇప్పుడు? నాకు రేగనే మాకు, నాకు రేగితే మంచిదాన్ని కాదు, ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఎక్కి మాకు ఎక్కితే మంచివాడు కాదు అంటావు, ఏం చేయాలి? ఇవన్నీ నశించును గాక, ఇవన్నీ మనల్ని విడిచి పోవును గాక. 3 పూటలు తిని నువ్వు బిర్రుగా తిని నువ్వు తగ్గించుకోవాలా లేదా? ఉపేక్షించుకోవడం అంటే అవే. ఉపేక్షించుకోవడం అంటే అవే. చచ్చిపోవాలి అవసరమైతే. ఏమైపోవాలి? యేసుప్రభువు చచ్చిపోయాడు, లేకపోతే ఏమాయి? యేసుప్రభువు చచ్చిపోయలేదా? సిలువ ద్వారా. ఏం మాట్లాడి? కొరడా దెబ్బల ద్వారా రక్తము చిందించి సిలువ మీద ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అది అందుకే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపుకొని నన్ను తాను ఉపేక్షించుకొని వాడు నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేనికి? 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 ఏమి నీ చదువుతున్నావా? దేనికి? చచ్చిపోవటానికి సిద్ధపడాలి. ఏంటి?
చచ్చిపోవడానికి సిద్ధపడాలి. నీకు అర్థమైందమ్మా పదులారా? యేసు ప్రభు చచ్చిపోయాడు, లేకపోతే సిలువ తీసేసాడు, పక్క పడేసాడా? ఏమా చచ్చిపోయాడు కదా, అంతే అంతే. చచ్చిపోవడానికి సిద్ధపడాలి. చచ్చిపోవడం ఆత్మహత్య చేసుకోవడమా? ఆవేశంతో అనాలోచనతో తొందరపడి మెడకు ఉరేసుకొని ఏండ్రం తాగి, లేకపోతే గులుగులు మింగి, లేకపోతే ఏం టాబ్లెట్ అబ్బా, స్లీపింగ్ టాబ్లెట్ అయ్యానా వేసుకోవటం, ఆ విధంగా చావటమా? ఆ సావు నరకానికి పోతావు. ఆ సావు చస్తే నువ్వు పాతానికి వెళ్తావు. ఆ సావు చచ్చి నువ్వు అగ్నిలోకి వెళ్తావు. సిలువను ఎత్తుకొని నిన్ను ఉపేక్షించుకొని అన్ని చంపుకొని అన్నింటిలో తగ్గించుకొని యేసు క్రీస్తు వలె ఆయన ఆత్మల కొరకై, ప్రజల కొరకై, పాపుల కొరకై, దొంగల కొరకై, వ్యభిచారుల కొరకై, సర్వ మానవాళి పాప పరిహారం కొరకై రక్త ప్రోక్షణ అవసరమని, పుణ్యదాన బలియాగమని ఆయన బలి అయిపోయాడు. ఆ విధంగా బలి అవడానికి నువ్వు సిలువను ఎత్తుకోవాలి. డూ ఆర్ డై అంటే దేనికైనా రెడీయే, బలైపోవడానికైనా రెడీ, క్రీస్తు నిమిత్తం చనిపోవడానికైనా రెడీ. అందుకు నేను ఉపేక్షించుకుంటున్నా, ఆయన సిలువను ఎత్తుకున్నాను, ఆయన వెంబడిస్తున్నా. నేను వెళ్ళేటువంటిది నాతో ఒకవేళ మరణమే వచ్చినా బలైపోతా. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు, పరిచర్య కొరకు, స్వార్థ కొరకు, ఆత్మల కొరకు చనిపోవడానికి రెడీ. యేసు ప్రభు ఎంత తిరిగాడా? యేసు ప్రభు సిలువను వదిలేసి పారిపోయాడా? నెరవేర్చాడు, బలైపోయాడు. ఉపేక్షించుకో, సిలువను ఎత్తుకో. ఆయన వెంబడిస్తున్న నీవు వెళుతున్న మార్గంలో, ఒకవేళ వెళ్తున్నా నీ ఆత్మచేతలో, వెళ్తున్నా నీ విశ్వాస జీవితంలో, అవసరమైతే క్రీస్తు కొరకు నువ్వు చనిపోవాలి, క్రీస్తు కొరకు బలైపోవాలి, స్వార్థ కొరకు బలైపోవాలి, ఆత్మల కొరకు బలైపోవాలి. బల నమ్మకమైన దాసులుగా నువ్వు నిలబడిపోవాలి. బల నమ్మకమైన దాసులుగా నువ్వు నిలబడిపోవాలి. బల నమ్మకమైన దాసులుగా నేను నిలబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వాక్యం. జ్వరము ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము. అంటే ఆమె జీవితంలో ఏం జరిగింది? మేలు జరిగింది, కార్యం చూసింది, స్వస్థత పొందింది, విడుదల పొందింది. జ్వరం ఆమెను విడిచి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె పనులు ఆమె చేసుకుంటుందా? ఆయన పనులు చేస్తుంది. ఆయనకి ఏం చేస్తుంది? ఇప్పుడు ఉపచారం చేస్తుంది. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఇంటికాడ ఉపచారం చేసుకుంటూ కూర్చో. ఉపచారం చేసుకుంటా, తాలింపు వేసుకుంటా. తాలింపు మోత వస్తుందా లేదా? కరివేపాకు ఏగిందా లేదా? ఉల్లిపాయ కాలిందా లేదా? మిరగాయ ఏగిందా లేదా చూసుకుంటా. ఆయన పని చేయాలి, నువ్వు ఉపచారం చేయాలి. ఆమె స్వస్థత పొందింది, జ్వరం నుంచి విడిపించబడింది. వెంటనే ఏం చేసింది తెలుసా? పనిలోకి వచ్చేసింది. ఏంటి? పనిలోకి వచ్చేసిందండి. ఆయనకి పని చేయడానికి వచ్చింది, ఆయనకు ఉపచారమా చేయడానికి వచ్చింది. మనం ఏం చేస్తాం? దండుకుంటాం, నిండుకుంటాం. దండుకుంటాం అంటే దేవుని దగ్గర దండుకోవడం. ఇవ్వు 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 అని, ఇచ్చే చేసే అడిగిందలా కానిచ్చే అని దండుకుంటాం, నింపుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక మనకు కనబడేదేమి లేదు. ఇక మేలు పొందితే, కార్యం జరిగితే, స్వస్థత పొందితే, విడుదల పొందితే ఇక కనబడేదే లేదు. ఏం పని, ఏం బుద్ధి, ఏంది? ఆమె చూడండి, వెంటనే ఏం చేస్తుంది? ఆయనకు ఉపచారము చేస్తుందని. వెంటనే ఆయన పనిలోకి వచ్చేయాలి, ఇక ఆయన పరిచర్యలోకి వచ్చేయాలి. ఇక ఆయన పని పెట్టుకున్నావా, నువ్వు ధన్యురాలువే.
ఆయన పరిచయం చేసావా, నువ్వు ధన్యుడివే. ఆయన ఉపచారం చేసావా, నువ్వు ధన్యుడివే, ధన్యురాలువే. ఒకటి, ఉపవాసాలు తరచుగా ఉండాలి. 2, ఉపేక్షించుకోవాలి తరచు. 3, ఉపచారము చేయాలి. నీకుందా ఉపచారం చేసే అలవాటు? పరిచయం చేసే అలవాటు ఉందా? ఇక్కడ ఎవరు పరిచయం చేస్తున్నావా? ఇది దేవుని పరిచయం కాదా? మాట్లాడరే, ఇది దేవుని పరిచయం కాదా? నీకు బాధ్యత ఉందా? ఏమైనా ఉందా సార్? దండాలాగా చూడండి, నీకు అసలు ఉందా? దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ఉపచారంలో దేవునికి ఏదైనా చేస్తే దేవుడు అన్యాయస్తుడా? ఊడ్చినా, సాపలు వేసినా, పరిచయం చేసినా, వంటలు వండినా, కట్లు వేసినా, కట్లు తీసుకొచ్చినా, అలా దేవుని పనిలో, పరిచర్యలో ముందుండాలి. అదే జ్వరం విడిచిపోయితే లేచి ఆయన పని చేస్తుంది, లేచి ఆయనకు ఉపచారం చేస్తుంది, లేచి ఆయన పట్టించుకుంటుంది, లేచి ఆయన బాగుబాగులు చూస్తుంది. మరి నువ్వు 3 పూటలు తిని బిర్రుగా పడుకున్నావా? ఉపేక్షించుకోవా? ఆకలి చంపుకోవా? కోరికలు చంపుకోవా? కోపాన్ని చంపుకోవా? గర్వాన్ని చంపుకోవా? అహవాన్ని చంపుకోవా? సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ నీవు యేసు క్రీస్తు సువార్త నిమిత్తము అవసరమైతే ఆత్మల భారానికి బలైపోవా? నీ కొరకు బలైపోయాడుగా, నా కొరకు బలైపోయాడుగా, సర్వలోక మానవాల కొరకై రక్త ప్రోక్షణ అవశ్యకము, పుణ్యదాన బలియాగం అని చెప్పి బలైపోయాడుగా. ఆ బలికి నువ్వు సిద్ధపడవా? ఆ బలిపీఠ మీద బలైపోయాడు, నువ్వు సిద్ధపడవా? తరచుగా ఉపవాసాలు ఉంటున్నారుగా, ఉంటున్నారంటగా తరచుగా ఉపవాసాలు. తరచుగా మీరు కూడా ఉపవాసాలు ఉంటున్నారంటగా, తరచుగా మీరు కూడా వ్యక్తిగత ఉపవాసాలు ఉంటారంటగా, తెలియకుండా రహస్యంగా చేస్తారంటగా. గుర్తుపెట్టుకోండి, ఉపవాసాలు తరచుగా ఉండాలి, ఉపేక్షించుకోవాలి, ఉపచారము చేయాలి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. మోకరించండి.